దానికి డీబీటీ పథకాల సంబంధం ఏంటి? ఒక్క నిమిషం ఆగండి. శ్రీనివాస్ చౌదరి గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ చౌదరి గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. వైసీపీ ఎమ్మెల్సీలను కొనుక్కుంటా ఉన్నారు, రాజ్యసభ సభ్యులను కొనుక్కుంటా ఉన్నారు, బహిరంగంగా ఇప్పుడు వైసీపీ అధికార ప్రతినిధి ఆరోపిస్తూ ఉన్నారు. బ్రహ్మనాయుడు గారు, మొదట మీకు అలాగే జనసేన నేత బాబు గారికి అలాగే వైఎస్ఆర్సీపీ నేత వెంకటరెడ్డి గారికి నమస్కారాలు, శుభోదయం. బంతిలో ఉన్న తావులేదంటే ఇస్తరాకు దొండ అంటే అటు సార్ మీరు. వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రంలో ఉందా సార్? నాకైతే తెలియదు సార్. వాళ్ళు మైకులు తీసుకొని మాట్లాడతామన్నారు, ఇంట్లో కూర్చుంటామన్నారు, ప్రశ్నిస్తామన్నారు, పోస్టులు పెడతామన్నారు. దాన్ని పార్టీ అంటారు సార్, నాకు అర్థం కాలేదు. 39% ఓటింగ్ శాతం వచ్చిందని మా వెంకటరెడ్డి గారు మా సోదరుడు చెప్పాడు. చాలా సంతోషం, రావడం తప్పు కాదు, రావాలి, ఇంకా పెరగాలి కూడా. మరి 39% ఓటింగ్ ఇచ్చిన ప్రజల తీర్పుని మరి శాసనసభలో గౌరవించుకొని ఇంట్లో కూర్చుంటారు సార్ మీరు. మీరు ఎమ్మెల్యేలు అంటారా, మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటారా? ఇంకో విషయం, ఇప్పుడు శాసన మండలిలో వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒకరొకరు జారుకుంటున్నారు. జారుకోనోళ్ళు ఎవరు సార్? ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఇప్పుడు మిగిలిన జగన్మోహన్ రెడ్డి కదా. ఇప్పుడు శాసన మండలిలో సభ్యులందరూ కూడా ఎవరు వైపు చూస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి పార్టీలో నుంచి వచ్చామయ్యా, మా పరిస్థితి దారుణంగా ఉంది, మేము ఈ పార్టీలు ఇమ్మలేకపోతున్నాం, మా అధినేత మాకు ఇంటర్వ్యూ ఇవ్వటం లేదు, సలహా చెప్పడం లేదు, కనీసం మాకు సభ్యుడైన విషయం గౌరవం కూడా ఇవ్వటం లేదు, ఈ 4-5 ఏళ్లలో ఒకసారి కూడా కలిసింది లేదు, ఈ పార్టీలో ఉన్నా ఒకటే అని చెప్పి వాళ్ళు వేరే పార్టీ వైపు వెళ్ళటమా, రాజీనామా చేసి వెళ్ళటమా, లేదంటే వేరే దారి చూసుకోవడం చేసుకుంటున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుందని నాకే ప్రశ్నార్థం, వాళ్ళ ప్రశ్నార్థం ఉండదా? ఇప్పుడు కొంత కుటుంబ సభ్యులు వెళ్ళిపోయారు, పార్టీ సీనియర్ నాయకులు పక్క వెళ్ళిపోయారు, పార్టీలో ముఖ్య నాయకులు కొంతమంది వెళ్ళిపోయారు, ఇంకొంతమంది 2-3 ఉండి వాళ్ళు జగన్మోహన్ గారి పార్టీ అనేసి ఎట్లా? దానికి 39% ఓట్లని కడప ఎమ్మెల్యేగా జగన్మోహన్ గారి శాసనసభకు రాకుండా శాసన మండలి ముద్దు శాసనసభ వద్దు అని చెప్పి కూర్చుంటే, ఇంకా 2-3 ఏళ్ళు ప్రజా సమస్యలపై మాట్లాడి మైక్ ఎత్తుకుని మాట్లాడుతుంటే, ఇప్పుడు వాళ్ళ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఇంకా అవకాశం ఉండదు కదా అసలు శాసన మండలికి వచ్చే. ఇప్పుడు అదేదో క్లాజ్ ఉంది, 190C ఏనో ఉంది. ఆ క్లాజ్ ప్రకారం 60 రోజులు రాకపోతే ఆ శాసనసభకి ఆయన అర్హుడని ప్రకటిస్తారని స్పీకర్ కి ఒక హక్కు ఉంది. మరి ఆయన 60 రోజులు రారా? వరుసగా 60 రోజులు జరగారు అసలు శాసనసభ. అదే, అలాంటి సంఘటన లేదు కాబట్టి అది ఒక సాక్ అవుతుంది. కానీ ఇక్కడ ప్రజలు తీర్పు ఉంటుంది కదా. మా వెంకటరెడ్డి గారితో నేను కూడా ఎక్కిపిస్తున్నా, పులివెందుల ఎమ్మెల్యే 39% ఓట్లు, మరి ప్రజలు అవమానించట్టే కదా. మళ్ళీ మీకు ఎలా తీర్పు వస్తుంది? మీ జగన్మోహన్ గారు ఏమన్నారు? 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, మళ్ళీ అధికారంలోకి వస్తా ఉన్నారు. కళ్ళు మూసేసుకోండి, తప్పే ఉంది. ఇంకో విషయం, ఈ డీపీటీ ద్వారా నేరుగా నిధులు వచ్చాయి, దాని మీద ఒక ఎంజాయ్ ఆధారపడి మీరు డిస్కస్ చేస్తున్నారు సార్. యువకాలంలో చంద్రగిరి దగ్గర ఒక మహిళ వచ్చింది, మొహం కప్పేసుకొని వాళ్ళ పాపం తొడుకొని మూతికి స్క్రాప్ కట్టుకొని వచ్చింది. నేను లోకేష్ గారితో మాట్లాడంటే పర్మిషన్ తీసుకుని మాట్లాడింది. ఆవిడేమనిందంటే, నా కూతురు గంజాయికి అలవాటు పడింది, నా కుటుంబం నాశనం అయిపోతా ఉంది, నన్ను కాపాడండి సార్, కాలేజీలకి స్కూల్ బ్యాగ్లకి గంజాయి వస్తా ఉంది, ఎట్లా చేయాలో అర్థం కావడం, ఎక్కువ మాట చచ్చిపోతానంటాను. మరి నేరుగా డీపీటీ ద్వారా వచ్చిన నిధులు ఆ వాహన మిత్ర కావచ్చు, పెన్షన్లు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఐప్యాక్ లో ఉన్న ఎంప్లాయీస్ కి ఎలా వెళ్ళాయి సార్? ఆ నెంబర్లు ఎలా ఈ అకౌంట్స్ వచ్చి పడ్డాయి? మరి వాళ్ళు ఆ బ్యాచే కదా, వాళ్ళు వాడుకుంటారు ఆ విధంగా. సో నిజాయితీగా డీపీటీ నిధులు జనాలు చేరుంటే, నేరుగా మీ ఇంటికి చేరుంటే, మీ ఓట్లు మాకు వేయండి అని సవాల్ విసిరారు మా జగన్ రెడ్డి లాంటి గతంలో అధికార ప్రతినిధులు. జగన్మోహన్ కూడా సవాల్ విసిరాడు. మరి చేరలేదు కాబట్టి మీకు నష్టం వచ్చింది కదా, గుర్తించరా? కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీని కాపాడడం అనేది నాకు తెలిసి జగన్మోహన్ వాళ్ళు కాదు, ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. నిన్న మొన్న నేను అమరావతికి వెళ్ళినప్పుడు ఒక సంఘటన జరిగింది. ఎలక్షన్ ముందు వైఎస్ఆర్సీపీ అకౌంట్ లో 1,000 కోట్ల రూపాయల డబ్బులు ఇప్పుడు లక్షల కోట్లకు వచ్చేసినాయి. అంటే సర్దుకుంటున్నాడు. ఎందుకు తగ్గింది వైఎస్ఆర్సీపీ పార్టీ అకౌంట్ లో డబ్బులు అంటే, ఆ పార్టీ పరిస్థితి బాగాలేదు, రేపు ఏదైనా క్వశ్చన్ వేస్తే ఏంటి పరిస్థితి, ఉన్నట్లు సర్దుకుందాం అని చెప్పి ఆ లెవెల్లోకి వెళ్ళిపోయారు. సో పార్టీ నడుపుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకులు కాపాడుకోవాలా, అధికారంలో ఉండే వాళ్ళ అధికారుల మీద వ్యతిరేకంగా మాట్లాడాలా, శాసనసభకు రావాలా, శాసన మండలికి రావాలా, ఈ వ్యూహం అనేది ఒక రాజకీయ నాయకుడిగా చేసే పని. రాజకీయ నాయకుడు కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వ్యాపారం చేసుకోవడానికి వచ్చాడు, వ్యాపారం చేశాడు, 100 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు, ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకొని. సో మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని జనం తీర్పు ఇవ్వాలి కదా, తీర్పు ఇవ్వాలని జనంలోకి వెళ్ళాలి కదా. జనంలో కింద మైక్ ఎత్తుకుని నడుచుకోవడం ఎందుకు? దానికి ఎమ్మెల్యే కావాలా? దాని శాసనసభకు వెళ్ళాలి అవసరం ఉంది. కాబట్టి మేము కూడా అరుస్తున్నాం, మా వెంకటరెడ్డి కూడా అరుస్తున్నాడు. అట్లా అరిస్తే సరిపోతుంది కదా, మనకు అధికారంలో వచ్చేస్తున్నాం కదా అని అనుకున్నా. నాకు తెలియదు, నేనే స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఎన్డీఏ కూటమిలో నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో క్రైమ్ చేసి అదానీ కంపెనీ కూడా చీట్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఎంత లెవెల్లో కరప్షన్ జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో, 8,000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగిందో ఆయన తెలుసు. ఇవన్నీ ఆధారాలతో బయటపడుతున్నాయి కదా. రేపు శాసన మండలిలో శాసనసభలో ఇవన్నీ మాటలు ఉన్నాయి. ఏమని?
కూర్చో, గమ్మున కూర్చో. కళ్ళు పెద్ద చేసుకుని మాట్లాడినంత మాత్రాన మేము భయపడిపోతామా? మా 150 మంది లేస్తే మీరు ఉండరు కదా కదా. నలుగురు నగేస్తే మీ ప్రతిపక్షవాదం పోతుంది అన్నారు కదా. స్పీకర్ని తిట్టారు, అందరిని తిట్టారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఆహ్వానిస్తున్నాం, వెల్కమ్ చేస్తున్నాం. రండి అధ్యక్ష, మాకు టైం ఇవ్వండి, మాట్లాడతామని అడగమని నచ్చాను కానీ. అదే శాసన మండలికి వెళ్ళి అధ్యక్ష మాకు టైం ఇవ్వండి అడిగితే కానీ అమ్మాయిని అన్నం పెడతా కదా. ఒక హక్కు కదా అది, ఆయన బాధ్యత కదా. ఎమ్మెల్యేగా ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా హక్కు కదా. ఆ హక్కులు ఎందుకు వదులుకుంటున్నారు? ప్రజలు చూస్తారు కదా. అధ్యక్ష మేము అంటే మేమేమైనా అన్నాం అనుకో, వెంకటరెడ్డి గారినో లేదు బాబు గారు అన్నాం అనుకో, జనం చూస్తారు కదా. అరే ఏంది ఇది అవకాశం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు తప్పు కాదు ఇది? అసలు శాసనసభకే పోకుండా బయట నుంచి ప్రశ్నలు వస్తూ కురిపించేది నాకు అర్థం కాలేదు. మేము ఆహ్వానిస్తున్నాం. మా అచ్చెన్నాయుడు గారు పిలిచారు, రాజుగారు తిరుమలరాజు గారు పిలిచారు. మా ఆహ్వానాన్ని కూడా గౌరవించడం లేదు ఎమ్మెల్యే గారు అయినట్టు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మీకు శాసనసభ మీద ఉన్న గౌరవం లేదు, ప్రజల దేవాలయం మీద గౌరవం లేదు. శాసన మండలి మీ సంఖ్యాబలం ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్తున్నారు. అది కూడా వాళ్ళు అసంతృప్తిగా అది రోజు మనం చర్చించేదే శ్రీనివాస్ చౌదరి గారు. నలుగురు ఇప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుల్ని మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు అనేటువంటి ఆరోపణ ఇప్పుడు చేశారు. అది కరెక్ట్ అయిన ఆరోపణ లేకపోతే దాంట్లో అసలు వాస్తవాలు ఉన్నాయా ఏంటిది? అంటే నాయకులు డబ్బులు కమ్ముడిపోతారా, పదవులు డబ్బులు కమ్ముకుంటారా? వారి ఆత్మగౌరవానికి భంగం కలిగేటువంటి మాటలు కాదా ఇవి? ప్రజాస్వామ్య వ్యవస్థలో వాక్ స్వాతంత్రం హక్కు ఉంది, ఓటగాల్సి మొగ్గడానికి ఎవరికైనా అవకాశం ఉంది. డబ్బులు తీసుకున్న ఆధారాలు ఉంటే చూపించమానండి. వాళ్లే బయటకు వచ్చి ఏం చెప్తున్నారు, మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాది మర్యాద ఇవ్వలేదు, మమ్మల్ని కలవలేదు, మాకు సమయం ఉండలేదు, ఇంటర్వ్యూ కూడా ఇవ్వట్లేదని చెప్పారు. మీ పార్టీలో ఉన్నా ఒకటే ఉడిపోయినా ఒకటే అని చెప్పి వాళ్ళు బయటకు వస్తున్నారు. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడే అంటే ఇక్కడ ఇంకోసం ఉంది, పార్టీ మానేసిన వాళ్ళతో కూడా ఈ మీద బురజాలుతారని కూడా అంటారు. అంటే ఆ ప్రతిపక్ష నాయకుడిగా అంటే ఇప్పుడు అది అనుకున్న వ్యక్తి వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీలు వాళ్ళ ఎమ్మెల్యేల మీద పట్టు ఉంటుంది కాబట్టి మీరు డబ్బులు ఇచ్చారా, ఇచ్చిపోతున్నారా, లేదా రాజీనామా చేసిపోతున్నారా అనే ప్రశ్నించే అధికారం ఆయనకు ఉంది. కాబట్టి అంతర్గత మీటింగ్ జరగలేదు, వాళ్ళ పార్టీ నాయకుల మీటింగ్ జరగలేదు, వాళ్ళ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి మీటింగ్ జరగట్లేదు. సో టోటల్ గా జగన్మోహన్ గారు కర్ణాటకలో ఉండే ప్యాలెస్ నుంచి ఐడెంటిఫై చేసుకుంటూ ఆయన నుంచి మాట్లాడుతూ ఉంటే, సొంత ఇంట్లో కూర్చొని మైకెత్తు మాట్లాడుతుంటే జనం ఎలా నమ్ముతారు? పార్టీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కార్యకర్తలు నమ్ముతారు. ఇప్పుడు వెంకటరెడ్డి ఉన్నాడు, వెంకటరెడ్డి వీళ్ళు మాట్లాడాలంటే ఒక స్క్రిప్ట్ ఇవ్వాలి కదా, వాళ్ళ పార్టీ నాయకులు చెప్పాలి కదా పలానా అంశం మాట్లాడాలని. ఇవ్వాల్సింది ఎవరు? పార్టీ యంత్రాంగం లేదు. ఇంకో వెంకటరెడ్డి గారు ఏం మాట్లాడతారు నాకు అర్థం కాదు, బాబురావు ఏం మాట్లాడతారు, ఏమేమి మాట్లాడతారు, నేను కూడా మాట్లాడాలంటే పలానా సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాను హెల్ప్ చేయండి నిర్ణయం ఇస్తారు. అది మేము మాట్లాడాలి కదా. ఇప్పుడు వెంకటరెడ్డి కష్టాలు చేస్తూ నేను కాదనట్లా, ఆయన కష్టపడుతున్నారు పార్టీ కోసం, మాట్లాడొచ్చు కొట్లాడొచ్చు. కానీ వెంకటరెడ్డికి సపోర్ట్ గా పార్టీ నిలబడుతున్న నమ్మకం ఏముంది? లేదు కదా. ఇప్పుడు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు జైలుకు పోతా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారే ఇంటర్నేషనల్ జైలుకు పోతా ఉంటే మనం కార్యకర్తలు నాయకులు ఎలా కాపాడుకోవాలి చెప్పండి వెంకటరెడ్డి గారు? అది నా ప్రశ్న. కాబట్టి దయచేసి పార్టీ ఉంటుందా ఉండదా నాకు తెలీదు, మీ వ్యవహారం పరిశీలించుకోండి. పార్టీని కాపాడుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన తపన మైకులతో పట్టుకుంటే కాదు, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలతో మమేకం కావాలి. ఇదే ప్రశ్నలు ఏవైతే మా జగన్మోహన్ గారి ప్రశ్నలు జనం నుంచి వేయాలి, శాసనసభలు వేయాలి, శాసనమండలిలో వేయాలి. అప్పుడు జనం చూస్తారు. దేవాలయం లాంటి శాసనసభలో మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు అబ్బా ఈరోజు మా సమస్య గురించి మాట్లాడని చెప్పుకుంటారు. శాసనసభలో పులివెందుల ఎమ్మెల్యే గర్జించారు అని ఒక ఎపిసోడ్ కూడా వచ్చింది. మంచిదే, అలా చేయటం అనేది జరగాలనేది మేము కోరుకుంటున్నాం. ఆయన ఎందుకు శాసనసభ చూస్తే భయపడుతున్నారే? మరి భయం అనేది మీరు అనకండి. వారికి 39% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పార్టీ అధినేత, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రస్తుతం గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. భయము అనేటువంటిది చాలా పెద్ద మాట అవుతుందేమో మనం మాట్లాడటం. కాకపోతే ఇప్పుడు మీ సంఖ్యాబలం ఎక్కువ ఉంది కాబట్టి వారికి అవకాశం మైకి ఇవ్వరు అనే ఉద్దేశంతో వారు వెళ్ళట్లేదేమో. రైట్, ఫ్రీ చేయనట్టున్నారు వెంకరెడ్డి గారు.